రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా హ్యారియర్ ను మెదక్ డిపో డీలక్స్ బస్సు ఢీకొట్టింది. టాటా హ్యారియర్ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే జరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిని నర్సాపూర్ హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. Safari. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా హ్యారియర్ ను మెదక్ డిపో డీలక్స్ బస్సు ఢీకొట్టింది. టాటా హ్యారియర్ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిని నర్సాపూర్ హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, నర్సాపూర్ రోడ్డుపై యాక్సిడెంట్ ఎలా జరిగింది? మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న టాటా హరియర్ ఢీకొని మెదక్ డిపో డీలక్స్ బస్సు ఢీకొని స్వల్ప గాయాలై దాంతో పాటు కారు అక్కడే అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. దాంతో పాటు హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన కొత్తూరి ప్రతిమ అక్కడికక్కడే మృతి చెందగా గొల్ల చింటూ, మనోహర్, శివకుమార్ స్వల్ప గాయాలైనాయి. ఈ ఘటన అంతా ఈ నర్సాపూర్ హైవే పై ఉంటుంది. ఈ హైవే పైన ప్రధానంగా పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అయితే హైవే మూల మలుపులు ఉండడం, దాంతో పాటు రాత్రిపూట కొంత అయితే ఎదురుగా వస్తున్న వాహనాలకు వెలుతురుతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా గతంలో కూడా ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రస్తుతం ఈ కొద్దిసేపటి క్రితం జరిగిన అయితే ఘటనలో హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఆ కుటుంబం అయితే ఏడుపాయల వద్ద సమీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనిలో కొత్తూరి ప్రతిమ మృతి చెందగా గొల్ల చింటూ, మనోహర్, శివకుమార్ స్వల్ప గాయాలై క్షతగాత్రులను ముందుగా నర్సాపూర్ ఆసుపత్రికి, తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.